చెప్పు రమ్మన్నా. ఏంటి కిరణ్, ప్రాబ్లం ఏంటి? నథింగ్. ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? నేను అవాయిడ్ చేయడం ఏంటి? సరే, ఇన్ని డేస్ నేను నీతో చేసిన ఫ్రెండ్షిప్లో నేను నేర్చుకుంది ఏంటంటే, నా లైఫ్లో ఏదైతే మిస్ అయ్యానో అది ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఇప్పటి నుంచి ఆ జాబ్ బంద్ చేసి ఈ చెట్లు, ఈ మొక్కలు, వీటికి సంబంధించి వర్క్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇప్పటి నుంచి నీకు నాకు ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ లేదు. లెట్ బి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అంటున్నది కదా, చేయగలుపు. అదేదో ముందే ఉండాలి కదా. అయిపోయింది కదా. అది నీతో కాదులే. సర్లే, నేను కూడా నీకు తెలియక చాలా ఇబ్బంది పెట్టా. సారీ. ఇట్స్ ఓకే. సరే, మొత్తానికి జాబ్ లేదు, కొత్త జాబ్ ట్రై చేయవు, పెళ్లి సంబంధాలు లేవు, సో ఫ్రీ బర్త్డే అయ్యావు. సో ఇప్పటి నుంచి ఏంటంటే నువ్వు కూడా నేచర్ నా మైండ్ సెట్లోకి వచ్చినావు. ఓ పని చేయి ఇప్పుడు నువ్వు కూడా. సో నేచర్కి సంబంధించి ఎరువులు లేకుండా మన దాన్ని ఏమంటారు, అగ్రికల్చర్, సేంద్రియ వ్యవసాయం అంటారు కదా. సో దాన్ని ట్రై చేయి. ఓకే. దాని ద్వారా ఖచ్చితంగా మన ఊర్లో ఉన్న ఫార్మర్స్కి హెల్ప్ అవ్వచ్చు. సో ఎందుకంటే దీని గురించి అప్పట్లో మా డైరెక్టర్ దగ్గర వర్క్ చేసినప్పుడు చెప్పాడు అనమాట. ఒక డాక్యుమెంటరీ చేస్తున్నప్పుడు సేంద్రియ వ్యవసాయం అని చెప్పాడు. సో ఆ కాన్సెప్ట్ నువ్వు ట్రై చేయి. అలాగే కిరణ్, ఖచ్చితంగా వర్కౌట్ అయింది. ఓకే. మస్తు చెప్పినావు లేపా. సరే, ఓకే, బాయ్. వెళ్దామా? వెళ్దాం. ఉన్నన్ని దినాలు మనం ఎట్లా బతికినామన్నది ముఖ్యం కాదు. మనం పోయినాక అరే ఈడు బతికినన్ని దినాలు ఎంత దర్జాగా బతికిండు, వాడింకా మన మధ్యనే ఉండేదుంటే బాగుంటుండే అన్నట్లుండాలి. అయినా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఆకలి అవుతుందని చేయి జాపి బుక్కడు బువ్వ అడిగితే చేయి జాపకముందే కడుపు నిండా బువ్వ పెట్టి తోలే మంచి మనసున్నోళ్ళు మీ సేట్లు. గీ దునియాల ఎసంటోళ్ళైనా సరే ఆపదలో ఉన్నామంటే మీకు మేమున్నామనుకుంటా ముందుకొచ్చే మంచి మనస్తత్వం మీది. గందుకనే నువ్వు ఎప్పుడు బాధపడకుండా సంతోషంగా ఉంటే గదే 10,000. ఊళ్ళే కిరాణం కొట్టు ఉన్నన్ని దినాలు జనాలకి ఎసొంటి కొరతలు ఉండయి. ఆపదొచ్చిందా అరక్షణం కూడా సోచాయించకు. ఏం ఆలోచిస్తున్నావు సేటు? ఇంకా ఏం లేదు జో, మల్లన్న చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. మల్లన్న చెప్పిన మాటల్లో నన్నేదో సాధించమని చెప్పినట్టుంది. సో అందుకోసమని నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంది సేటు అది? అదా, ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి ఉంది కదా. వాట్సాప్, ఫేస్బుక్ ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఒక యాప్ డెవలప్ చేస్తే ఆ యాప్ ద్వారా ప్రజలందరికీ ఏదైనా హెల్ప్ చేయొచ్చని ఒక ఐడియా వచ్చింది. మంచి ఆలోచనే. పవిత్రతో షేర్ చేసుకున్న ఈ ఐడియా. ఒకవేళ ఈ ఐడియా వర్కౌట్ అయితే చూద్దాం. ఊళ్ళో వాళ్ళకి టెక్నాలజీ తెలుస్తుందా? ఎందుకు తెలియదు జో, ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉన్నాక ఆ టెక్నాలజీ ఎందుకు అర్థం కాదు? అంతే అంటవా? ప్రయత్నం చేద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం. సరే చేద్దాం. యాప్ డెవలప్మెంట్కి నీ రిక్వైర్మెంట్స్ ఏంటి కిరణ్? రిక్వైర్మెంట్స్ అంటే అదే యాప్ డెవలప్ చేయాలి అంటే దానికంటూ కొన్ని ఫీచర్స్ ఉండాలి కదా. ఎలా ఉంటే బాగుంటుంది అంటావు? ఎలా అంటే యాప్ డౌన్లోడ్ చేయాలంటే కస్టమర్కి ఫస్ట్ మన యాప్ యొక్క పేరు క్యాచ్గా ఉండాలి. సో మనం డెవలప్ చేసే యాప్ యొక్క పేరు మంచి ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ఓకే. ఇంకా పోతే ఏ కస్టమర్ అయినా తక్కువ సైజులో ఉన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈజీగా యాక్సెస్ అవుతారు. కాబట్టి మనం చేసే అప్లికేషన్ యొక్క సైజ్ వచ్చేసి మినిమం 10 MB ఉండేలా చూసుకోవాలి. కరెక్ట్గా చెప్పావు. ఇవి కాకుండా కస్టమర్ ఎప్పుడైతే యాప్ డౌన్లోడ్ చేసుకుంటాడో చేసుకున్న మినిట్ నుంచి ప్రతిరోజు కస్టమర్ మొబైల్కి ఏదో ఒక రూపంలో నోటిఫికేషన్ పంపాలి. సో ఇవన్నీ ఫీచర్స్ మనం డెవలప్ చేస్తే కస్టమర్స్కి మన యాప్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ యాప్కి ఏం పేరు పెడదామంటావు? హోల్సేల్. హోల్సేల్ ఏంటి? ఎందుకు హోల్సేల్? అంటే కస్టమర్స్ చాలామంది హోల్సేల్ ఒక ప్రైజు, రీటైల్ ఒక ప్రైజ్ అని ఒక డైలమాలో ఉంటారు. సో వాళ్ళకి ఆ డిఫరెన్స్ రాకుండా డైరెక్ట్గా హోల్సేల్ అని పెట్టేద్దాం. నీ ఐడియా బాగుంది కిరణ్. థ్యాంక్ యూ. అవును పవిత్ర, నీకు కోడింగ్ రాదన్నావు కదా, మరి యాప్ ఎలా డెవలప్ చేస్తావు? ఆన్లైన్లో ట్యుటోరియల్ని చూసి యాప్ డెవలప్ చేయడానికి కూడా కోడింగ్ కావాలా చెప్పు?
ట్యుటోరియల్స్లో చూసా. ఆ, అవునా? గదెట్లా? అడుగుతున్నాగా. ఏం అడుగుతున్నావు? అదే నీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు. ఓకే, నాకేమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని అడుగుతాను. ఓకే. ఏమన్నా ఖర్చు అవుతుందా? ఆగరాదు. ఎవరితో మాట్లాడుతున్నావు? కస్టమర్తో. ఓకే, కస్టమర్ ఫస్ట్ కదా. అదేలే. సర్లే, ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పు. అలాగే అడుగుతాను కిరణ్. సరే, చాక్లెట్ తింటావా? తింటాను. సరే, వర్క్ చేసుకో. అమ్మాయిలకు చాక్లెట్స్ ఇస్తే పనులు అయితే కదా. నువ్వెప్పుడు ఇంతే కిరణ్. నేను ఇంతేలే కానీ మీ అమ్మాయిలే ఉంది తక్కువ. సరే, నేను చాక్లెట్ తీసుకొస్తా. హలో. యా, ఓకే ఓకే. ఏమి నిన్నొకటి అడగనా? అడుగు. సేట్ ఎలాంటోడు? ఆ అంకులా చాలా మంచోడు. అంకుల్ అంటావేంటే? సేటుని అంకుల్ అనే అంటారు. నేను అడిగింది కిరణ్ గురించే. కిరణ్ గురించా? కిరణ్ గురించి ఊర్లో ఎవ్వరికి అడిగినా మంచోడనే అంటారు. సరే, నిన్న అమ్మ పిలుస్తుంది, వెళ్ళు. నన్ను పిలవలేదైనా. నువ్వు వెళ్తావా లేదంటే రాత్రి వచ్చి నా పెయిన్లను నీకు ఎక్కించమంటావా? వద్దులేవే, వెళ్తా. రావే నువ్వు కూడా. పవిత్రనా? హలో పవిత్ర, హాయ్. హాయ్ కిరణ్. ఏమైంది ఈరోజు రాలేదు? ఏం లేదు, హెల్త్ బాగాలేదు. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది? నథింగ్, కామన్ ప్రాబ్లం. సరే, జాగ్రత్త. ఏమన్నా తిన్నావా? తినబుద్ధి అవ్వట్లేదు. తిను మరి, జాగ్రత్త. ఏంటి బిజీయా? ఏం లేదులే, షాప్లోనే కూర్చొని ఉన్నా. అయితే బాయ్ మరి, ఉంటా. ఓకే, ఉంటా. ఏంది సేటు, మళ్ళా మూడ్ ఆఫ్ అయినావు? ఏం ఆలోచిస్తున్నావు? చెప్పు. కామన్ ప్రాబ్లం అన్నది కదా. హా, అవు సేటు, మంచిగా అర్థం చేసుకున్నావు. ఎలా పంపాలి? రే, ఇట్రా. అత్తానా? వెళ్ళరా. ఏంటిదన్నా? ఇది పవిత్రకి ఇవ్వు, సరేనా? సరే అన్న. అక్క కిరణ్ అన్న పంపిండు. ఏంట్రా ఇది? ఏమో నాకు కూడా తెలియదు. ఏంటి కిరణ్ ఇది? అంటే అది కామన్ ప్రాబ్లం అన్నావు కదా. అంటే ఫీవర్ అనుకోవచ్చు కదా. అయినా హెడ్ఏక్లకి ఫీవర్లకి భయపడి నువ్వు లీవ్ పెట్టావు. అంత వీక్ పర్సన్ కాదులే. అయితే ఓయ్, ఏంటి నువ్వు ఫోన్లేని పంపిస్తే? ఏంటి కాల్ కట్ చేశాడు? మళ్ళీ చేస్తుంది. హలో.
ఏంటి కట్ చేసావు? మరి లేకపోతే అడగకుండానే అర్థం చేసుకొని పంపిస్తే ఇన్ని క్వశ్చన్లు వేస్తారు ఎవరన్నా? అయితే వేరే ఎవరికైనా కూడా ఇలాగే పంపిస్తావా? అవసరం అనుకుంటే ఎవరికైనా పంపిస్తా పవిత్ర. అయితే మా కిరణ్ గుప్తా చాలా మంచోడు. గుడ్డు బ్యాడ్ ఏముంది పవిత్ర, ముందు జనరేషన్ మారాలి. జనరేషన్ మారాలంటే మనం మారాలి. అయినా ఒక అమ్మాయికి పీరియడ్స్ టైంలో సేఫ్టీ కావాలంటే సిటీలో ఉంటే మెడికల్ షాపే గతి. కానీ అదే విలేజ్లో ఉన్న అమ్మాయికి అన్నీ మన కిరాణా షాపే కదా. కామన్ ప్రాబ్లంతో లీవ్ పెట్టి బాధపడుతుంటే చూస్తూ ఉండడానికి నేను కామన్ మ్యాన్ కాదు పవిత్ర, కిరాణా షాప్ కిరణ్ గాన్ని. అబ్బా మంచి గుడ్ నౌ సీటు డైలాగ్. సరే నువ్వు మంచిగా రెస్ట్ తీసుకో, చాక్లెట్స్ తిను, చాక్లెట్స్ పంపించాను. ఓకే పవిత్ర. అలాగే కిరణ్. ఓకే థ్యాంక్స్. ఉంటాను. బాయ్. బాయ్. పర్లేదు, మంచోడే, అనుకున్నంత బ్యాడ్ ఏం కాదు.